హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లపాటా లేడీస్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాని అమీర్ ఖాన్ గారు నిర్మించారు. ఆయన మాజీ భార్య అయిన కిరణ్ రావు డైరెక్షన్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే, దీపక్ కుమార్ స్పర్శ్ శ్రీవాస్తవ పూల్ నితాన్షి గోయల్ని వివాహం చేసుకుంటాడు. ఆ జంట దీపక్ మరియు అతని కుటుంబం నివసించే మూర్తి అనే ఊరికి రైలు ఎక్కుతారు. ఇది పవిత్రమైన తృతీయ రోజు కాబట్టి చాలామంది ప్రతిజ్ఞలు మార్చుకుంటారు. అందువల్ల రైలు కొత్త జంటతో నిండిపోతుంది. దీపక్ మరియు పూల్ మరో ఇద్దరు జంటల పక్కన కూర్చుంటారు. కానీ వధువులందరూ ఎర్రటి ముసుగుతో తన ముఖాలను కప్పుకున్నారు. తన ఊరు చేరుకోగానే దీపక్ పొరపాటున మరో అమ్మాయితో, పుష్పరాణి ప్రతిభారంధతో దిగి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. పుష్ప ఎర్రబట్టను తను కప్పుకున్న ఎర్రబట్టను తీస్తుంది. ఆమెను చూసి వాళ్ళ కుటుంబం అంతా షాక్ తింటారు. తన భార్య తప్పిపోయిందని తెలుసుకున్న దీపక్ తన గురించి ఎలా ప్రయత్నించాడనేదే మిగతా సినిమా. వినోదాన్ని అందించడం ద్వారా మరియు ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందించడం ద్వారా లపాటా లేడీస్ అనే సినిమా మంచి చిత్రంగా నిలిచిపోతుంది. మనం సాధారణంగా సినిమాల్లో చూసుకున్నట్టయితే సామాజిక సమస్యలపై సినిమాలు తీస్తున్నప్పుడు కొంతమంది చిత్ర నిర్మాతలు తీవ్రమైన విధానాన్ని తీసుకుంటారు. అది తప్పు కాదు. అయితే ఇలాంటి సినిమాలు ఎంటర్టైనింగ్గా చెప్తే మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది లపాటా లేడీస్లో అసలైన పార్ట్. ఈ సినిమా డైరెక్టర్ అయిన కిరణ్ రావు గారు కామెడీ సీన్స్, ఆసక్తికరమైన సన్నివేశాలు రూపొందిస్తూనే తన చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడ కోల్పోకుండా చాలా చక్కగా కమ్యూనికేట్ చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్గా చేశారని చెప్పొచ్చు. సినిమా పూర్తయ్యే సమయానికి ఒక ఆహ్లాదకరమైన చిరునవ్వు అదే సమయంలో మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతిభారంత ఆరాధ్య మరియు సినిమా ఉద్దేశాన్ని ఆమె క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తారు. రవికిషన్ పోలీస్గా ఆయన నటన, డైలాగ్ డెలివరీ మరియు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో మనకు ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. స్పర్శ్ శ్రీవాస్తవ దీపక్ పాత్ర ద్వారా కలిగే మన బాధను సమర్థవంతంగా వర్ణిస్తాడు. నితాన్షి గోయల్ తన అమాయకమైన మరియు మనోహరమైన పాత్రల్లో మనల్ని గెలుస్తుంది. ఛాయాకథం కొన్ని అద్భుతమైన డైలాగ్స్ చెప్పడం ద్వారా తనదైన ముద్ర వేస్తుంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు. మొత్తం మీద లపాటా లేడీస్ అనేది సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను హైలైట్ చేస్తుంది. మంచి మొత్తంలో వినోదం ఉంది మరియు సినిమా ఎప్పుడూ ప్రబోధించదు. ప్రతిభారంతా రవికిషన్, స్పర్శ్ శ్రీవాస్తవ మరియు నితాన్షి గోయల్ యాక్టింగ్ మనకు ఆకట్టుకుంటాయి. కథాంశంలో కొన్ని లాజిక్ లోపాలు ఉన్నాయి మరియు మొదటి పార్ట్లో కొన్ని సన్నివేశాలు మరింత బాగుండేవి. కొన్ని సమయాల్లో ఫేసింగ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ లపాటా లేడీస్ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.